ప్రకాశం జిల్లా బీజేపీ నూతన జిల్లా అధ్యక్షులుగా సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఒంగోలు బాలాజీరావు తృప్తి కళ్యాణంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, శివారెడ్డి, సిరిసంగల శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, బొద్దులూరు ఆంజనేయులు, మహిళా నాయకురాలు విజయారావు, సత్యవతి, రాయపట అజయ్ తదితరులు ఉన్నారు. కార్మికులను తప్పుదోవ పట్టించడానికి లేకపోతే రాజకీయంగా పాపం గడిపోవడం అయితే కొంతమంది ఈ రోజు ఉంటే 11,400 కోట్లు ప్యాకేజ్ ఇస్తే ఏ విధంగా పరిశ్రమ ముందుకు వెళ్తుంది అనేటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైల్వే జోన్కి అక్కడ స్థలం కేటాయించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్థలాన్ని కేటాయించడం జరిగింది. రైల్వే డివిజన్ కార్యాలయానికి పనులు కార్మికులను తప్పుదోవ పట్టించడానికి లేకపోతే రాజకీయంగా పాపం గడిపోవడం. ఓకే నెక్స్ట్ సార్ బొకే కూడా ఇవ్వండి సార్. పట్టుకొని ఓకే కళ్యాణ్ సార్. ఓకే సార్ రైట్. ఓకే కళ్యాణ్ సార్ మూవ్ ఆన్. ఓకే మీరు చేయండి. బాబు బొకే అట్టుంది. సార్ ఓకే వెనక్కి జరగండి. ఎందుకు ముందుకు వస్తున్నారు? వెనక్కి జరగండి. అశోకు బాబు బొక్కే పక్క ఓకే నెక్స్ట్ ఓకే ఓకే నెక్స్ట్
ఇప్పుడు దాకా ఆడుంటే మళ్ళీ ఇటు వచ్చావు. మనోడు వచ్చాడు. సీనా ఆడే ఇప్పుడైతే ఓకే నెక్స్ట్ శంకరు పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. కార్యకర్త మిత్రులందరికీ స్వాగతం. దయచేసి ఆలస్యమైనందుకు గమనించండి. ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల రాజమండ్రి వెళ్ళి ఢిల్లీ నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగతమైనటువంటి ఎన్నికల్ని జరుపుకుంటాం. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రోజున ప్రపంచంలో. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారంగా పనిచేస్తుంది. ఆ విధంగా సంస్థాగత నిర్మాణం చేసుకుని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకుని మండల కమిటీలను పూర్తి చేసుకుని జిల్లా ఎన్నికలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాకు జగ్గం శ్రీనివాస్ గారు మిత్రులు పూర్వం ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో 3 సంవత్సరాల కాలం శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పార్టీ పనిచేస్తుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతూ మండలాల్లో అధ్యక్షులు ఎవరైతున్నారో వారందరి సహకారంతో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తారు అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్తకు దేశ ప్రధాని అయ్యేటువంటి వరకు కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి సంగతి సందర్భంగా మనంతో కూడా గమనించాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రధాని గారు, గతంలో ఉన్నటువంటి ప్రధాని గారు వాజ్పేయి కులంతో నిమిత్తం లేకుండా, రాజకీయ వారసత్వంతో నిమిత్తం లేకుండా, డబ్బుతో నిమిత్తం లేకుండా ఎవరైతే కార్యకర్తలు పార్టీ కోసం నిరంతరం కష్టపడి శ్రమ కూర్చి పనిచేస్తారో వారు దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం, లేకపోతే ఒక అఖిల భారత స్థాయి అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం కూడా భారతీయ
భారతీయ జనతా పార్టీలో ఉంటుందనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలని దయచేసి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు అవుతున్నారు, నూతనంగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షుడు. మేము ఇందులో కార్యకర్తల ఆధారంగా పనిచేసి రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా ఈ జిల్లాలో తీర్చిదిద్దుతారనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీరు పనిచేసేటువంటి క్రమంలో పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర పార్టీ సహకారం ఎప్పుడూ ఉంటుంది. దానికి అధ్యక్షుడు కానీ అలాగే సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మల్లికార్జున గారు కానీ అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేను కూడా ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లా భారతీయ జనతా పార్టీకి నా సహకారం ఎప్పుడూ ఉంటుందనేటువంటి ఆలోచన నేను ముందుంచుతూ ఉన్నా. ఇందాక చెప్పిన ఒక సామాన్య కార్యకర్త దేశ ప్రధాని కాగలరు భారతీయ జనతా పార్టీలోని. అదేవిధంగా నేను కేంద్ర మంత్రి ఉన్నటువంటి నేను ఒక అత్యంత సామాన్య కార్యకర్తని భారతీయ జనతా పార్టీలో. 1991లో భారతీయ జనతా పార్టీలో చేరి కార్యకర్తగా మళ్ళీ ప్రారంభించి ప్రజల యొక్క సూచనతో రాష్ట్ర పార్టీ ఏమి ఆదేశిస్తే ఆ కార్యక్రమాన్ని నిరంతరం కూడా చేస్తూ ఈ విధంగా శ్రీనివాస్ గారి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నట్టే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి 9 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, అంతకుముందు అనేక పదవులు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఎందుకు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, మీకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయి, మీకు భవిష్యత్తు ఏంటుంది అనేటువంటి అనేక మంది ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు హేళన చేస్తే 2024లో పోతున్నారు శ్రీనివాసవరం అనేటువంటి ఒక సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రిని చేసింది అనేటువంటి విషయాన్ని ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తా ఉన్నాను. అందుకే రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా మా మిత్రులు మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పైకొండ మాణిక్యాలు ఈ విధంగా పనిచేసేటువంటి కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఆ కార్యకర్తలందరూ రాబోయేటువంటి రోజుల్లో పనిచేయాలని సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారికి, అలానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ మధుకర్ గారికి, అలానే జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని తూచా తప్పకుండా పార్టీ క్రమశిక్షణకి లోబడి పార్టీ కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా చోట సైనికుల మీద దాడి జరిగి 40 మంది దేశం కోసం వీరమరణం పొందారు. వాళ్ళు బలిదానమైన రోజు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి ఒక సీనియర్ కార్యకర్త వాసుదేవ్ నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో కాలం చేశారు. కాబట్టి సైనికుల కోసము ఈ జిల్లా సీనియర్ నాయకులు